అందరికీ నమస్తే. తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కేసీఆర్ రేషన్ కార్డులే ఇవ్వలేదు. రేషన్ కార్డులు చాలా ఇవ్వాలి, పెండింగ్లలో ఉన్నాయి. రేషన్ కార్డులు ఇవ్వడం కూడా చేత కాలేదు అని చెప్పినటువంటి మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇగో రేషన్ కార్డులు అగో రేషన్ కార్డులు అని చెప్పుకుంటూ వస్తా ఉన్నది. మనం అంతా వింటా ఉన్నాం. కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు, మేము వచ్చిన తర్వాత వెంటనే జారీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి దీంట్లో చాలా అవకతవకలు అయితే ఉన్నాయి. ఉండాల్సిన దానికన్నా అర్హుల కన్నా ఎక్కువగా రేషన్ కార్డు ఉన్నాయి. వాటన్నిటిని తొలగించిన తర్వాత, ఎందుకంటే ఆస్తులు ఉన్న వాళ్ళకి, తర్వాత ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. అవన్నీ తీసేయాలి అని చెప్పినటువంటి ప్రభుత్వం ప్రజాపాలనలో కొన్ని దరఖాస్తులు స్వీకరించింది. మొట్టమొదటగా ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత వచ్చేసేసి ఆన్లైన్ ద్వారాగా, అదే మీ సేవ, ఇక ఆన్లైన్ మీ సేవ ద్వారాగా దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత మళ్ళొక దరఖాస్తులు, మళ్ళొక ప్రజాపాలన లాంటిది మళ్ళీ కూడా పెంచారు. ప్రజాపాలన 2 అని చెప్పుకోవచ్చు దాన్ని. ప్రజాపాలన 2 ఇట్లా దరఖాస్తులు అన్ని పెట్టుకుంటా వస్తా ఉన్నారు. వీటన్నిటికి ఇక వీటితో పాటు పెళ్ళైపోయినటువంటి ఆ ఆడబిడ్డల్ని ఆ ఇంట్లో నుంచి తొలగించాలి, అత్తమామ రేషన్ కార్డులో యాడ్ చేయాలి, పుట్టిన పిల్లల్ని వాళ్ళని కూడా యాడ్ చేయాలా. ఇట్లా యాడింగ్, రిమూవింగ్, డిలీటింగ్ ఇలాంటి ఆప్షన్లు దరఖాస్తులు కూడా చాలా మేరకు పేరుకొని పోయి ఉన్నాయి. అంటే యాడింగ్ ఒకటి ఉంటుంది, తర్వాత డిలీటింగ్ ఒకటి ఉంటుంది. ఇట్లా అనేకమైనటువంటి ప్రక్రియల ద్వారాగా దరఖాస్తులు తీసుకున్నారు. 20 లక్షలకి పైగానే దరఖాస్తులు వచ్చినట్టు కూడా సమాచారం అయితే ఉన్నది. మొన్న రీసెంట్ గా తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంటుందా, వేరే రాష్ట్రం వాళ్ళకి కూడా ఇక్కడ రేషన్ కార్డు ఉన్నది, అందరు పేదోళ్ళేనా, ఇన్ని రేషన్ కార్డులు యాడికెళ్ళి వచ్చినాయి అని చెప్పి మరి కొంత బెంబేలు ఎత్తిపోయింది. అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గదే మాట చెప్పేది, రేషన్ కార్డులు ఎక్కువైపోయినాయి, అందుకే ఇయ్యలేకపోతా ఉన్నాం. మరి వాళ్ళు కూడా తీయాల్సిన కాడికి తీయలేదు. ఇప్పుడు కొత్తగా వినపడుతున్న చర్చ ఏంటంటే ఈ మే మంత్లో మరి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఒక విషయం ఏం చెప్తా ఉంది అంటే ఇప్పటికి 20% అట ఈ అవి వచ్చినటువంటి అన్ని దరఖాస్తులు యాడింగ్ కానీ, తీసేయడం కానీ, లేకపోతే పెట్టడం కానీ, కుటుంబ సభ్యులను చేర్చడం కానీ, తీసివేయడం, ఇట్లన్నిటి కూడా ఒక 20% అట వచ్చిన దాంట్లో ఒక 20% మరి అప్లికేషన్లు అయితే మరి క్లియర్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి. వాళ్ళకి మెసేజ్ వస్తుందట ఎవరికైతే క్లియర్ అయిపోయిందో మరి ఏ ప్రతిపాదకన తీసారో తెలియదు. ప్రజలైతే రాలేదు. ఎందుకంటే అనేక సోషల్ మీడియాలో కానీ, లేకపోతే కొన్ని దినపత్రికలు కానీ, కొన్ని మీడియా ఛానల్స్ కానీ మరి రేషన్ కార్డులు అయితే వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. 20% మేరకు వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. అసలు ఏ జిల్లాలో ఎంతమందికి వచ్చినాయి, ఎప్పుడు అప్లై చేసుకున్నారు, వాళ్ళు ఎట్లా వచ్చినాయి అనేది కూడా మరి కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. వచ్చిందే అని కొంతమంది చెప్తున్నారు, మీడియా చెప్తుంది ఎక్కువగా. ప్రధానంగా అంటే ఈ మేడ్చల్ జిల్లాలో కొంతమందికి వచ్చినాయి అని చెప్పారు. ప్రజలు కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. ఇట్లా ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. ఎప్పటి వరకు అసలు ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంత ఇచ్చిర్రు, మళ్ళీ ఎందుకంటే వీళ్ళకి మే కోట ఎవరికైతే 20% అయిందో వాళ్ళు మే కోట నుంచి రేషన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. రేషన్ తీసుకోవచ్చు అని చెప్తున్నటువంటి సందర్భంలో మరి 20% అంటే ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్తవి వచ్చినాయా, లేకపోతే పెండింగ్ లో పెట్టుకున్నటువంటి, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి రాలేదని చెప్తున్నారు. ఒక మాట, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అయితే రాలేదు, యాడింగ్ చేసుకున్న వాళ్ళకి, రివ్యూయింగ్ చేసుకున్న వాళ్ళకి వస్తాయని చెప్తారు. వీటన్నిటి మీద డౌట్స్ అయితే ఉన్నాయి. దయచేసి వీటి మీద డౌట్స్ ఉన్నాయి. ప్రజలంతా కూడా రేషన్ కార్డు చాలా అత్యంత కీలకం. ఎందుకంటే ఇలా ప్రభుత్వం నుంచి ఏ పథకం తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు ఉంటేనే అర్హత సాధించగలుగుతాం. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళు, లేకపోతే చాలా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళకి చాలా మంది కూడా రేషన్ కార్డులు లేవు. చాలా మందికి పైసలు ఉన్న వాళ్ళకి, సౌండ్ పార్టీలకి, అగ్రవర్ణాలకి ఇవన్నీ రేషన్ కార్డులు ఉన్నాయి. అగ్రవర్ణాలకి ఉండొద్దని చెప్పి మనం అంటలేము. కానీ ఎవరెవరైతే ఎగువన ఉన్నటువంటి, దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్నటువంటి మంచి పొజిషన్లో రేషన్ కార్డులు ఉన్నాయి, వీటన్నిటిని రిమూవ్ చేస్తా ఉన్నాయి. కానీ నిరంతర ప్రక్రియ అని చెప్తా ఉన్నారు. ఇక ఇదంతా ఇప్పుడు అయ్యేటట్లేదు, పెద్ద కన్ఫ్యూజ్ ఉన్నది. కాబట్టి నిరంతర ప్రక్రియ, ఇప్పుడు ఈ మంత్ లో కొంతమంది క్లియర్ చేస్తాం, ఆ తర్వాత కొంతమంది క్లియర్ చేస్తాం, ఆ తర్వాత కొంతమంది క్లియర్ చేస్తాం, ఇట్లా నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మరి ప్రభుత్వం అయితే చెప్తున్నట్లయితే మరి సమాచారం అయితే మనకైతే అందుతా ఉన్నది. 20% అయితే వచ్చింది. అందుకే మనం ఏం అడుగుతా ఉన్నాం అంటే, దయచేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు ప్రజాపాలన నుంచి కానీ, లేకపోతే మీ సేవ ఆన్లైన్ నుంచి కానీ, మీరు ఎప్పుడైనా సరే పాతవి మొత్తం కలిపి అసలు ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఉన్నవి, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు మీరు 20% ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఎంతమందికి వచ్చింది 20%, ఏ జిల్లాకు కనీసం ఒక ఫిగర్, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ఇచ్చినాం, ఇంకా ఏ జిల్లాలో ఎన్ని ఇవ్వాలి,
మళ్ళీ ఒక 2 months లోనో 3 months లోనో మళ్ళీ ఒక 20% ఇస్తాం, మళ్ళీ ఒక 20% ఇస్తాం అనేటటువంటి ప్రక్రియ దయచేసి రేషన్ కార్డులు చాలా అంటే చాలా కీలకం కాబట్టి ఒక క్లారిటీ రండి. ఎందుకంటే ఇప్పుడు మే మంత్ నుంచి కోటా బియ్యం వస్తున్నాయి, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి అనేది బాగా సోషల్ మీడియాలో హల్చల్ అయిపోతా ఉన్నది. సో దానికి కొంత సమాధానం అయితే మరి దయచేసి మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలైతే సమాధానం చెప్పాలా. అసలు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా రాలేదా, వస్తే ఎంతమందికి వచ్చినాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, సో వాళ్ళని కూడా ఎప్పుడు క్లియర్ చేస్తాం. యాడింగ్ ఎన్ని ఉన్నాయి, డిలీటింగ్ ఎన్ని ఉన్నాయి, కొత్త దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి, కొత్తగా పెళ్లిళ్ళు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి ఎందుకంటే రేషన్ కార్డుల మీద ఒక సమీక్ష అయితే నిర్వహించి క్లియర్ కట్ గా మరి ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి కొంత గందరగోళం కన్ఫ్యూజ్ అయితే రేషన్ కార్డుల విషయంలో వచ్చినాయి అంటున్నారు కానీ కొంతమంది రాలేదు అంటున్నారు. కాబట్టి వీటి మీద మాత్రం అతి త్వరలోనే ఈ మంత్ లోనే, ఎందుకంటే మే మంత్ లోనే వచ్చేసినాయి, కోటా వస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మరి సమీక్ష అయితే నిర్వహించి ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రధానంగా రేషన్ కార్డుల మీద మాత్రానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన అయితే ఉన్నది.